ఇటీవల ఏదైతే విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఆకునూరి మురళి గారు రాజీనామా చేసిల్లో దాని విషయంలో ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకంటే విద్యాశాఖ కూడా ఆయన దగ్గరనే ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా స్పందించాలి. అసలు రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఇటీవల కాలంలో మురళి సార్ రాజీనామా చేసినాక బయటకు వస్తున్న విషయాలు మనం ఒకసారి గమనించినట్టయితే, ఏదైతే విద్యా కమిషన్ చైర్మన్ గా ఆయనైతే నియామకం చేపట్టారు, కానీ మళ్ళీ వాళ్ళు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పక్క దేశాలపై మొత్తం అన్ని ఈ యొక్క సంచలన కాలంలో మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగి ఏదైతే ఒక నివేదికను రూపొందించి ఆ నివేదిక అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు సిఫారసు చేస్తే రాష్ట్ర ప్రభుత్వము దాన్ని డైరెక్ట్ గా క్యాబినెట్ లో పెట్టి ఇంప్లిమెంట్ చేయకుండా, క్యాబినెట్ లో పెట్టి అయితే ఓకే చేయాలి, లేకుంటే దాన్ని రిటైన్ చేయాలి, కానీ అలా కాకుండా ఆయన యొక్క అధికారాన్ని కట్టగించే విధంగా ఏదైతే మళ్ళీ మధ్యలో కేశవ కమిషన్ అని చెప్పి వేసి, కమిటీ అని చెప్పి వేసి మళ్ళీ దీన్ని అక్కడితోటే వాళ్ళు చేసిన సిఫారసును అమలు చేయకుండా ఉండడం వల్లనే ఆయన తీవ్ర నిరుత్సాహానికి గురై రాజీనామా చేసిందని బయట ప్రజలు చర్చించుకుంటున్నారు. దీని విషయంలో రేవంత్ రెడ్డి గారికి నిజంగా విద్యాశాఖను కూడా తానే చూస్తున్నాడు కాబట్టి విద్యాశాఖ మీద నిజంగా అంత ప్రేమ ఉంటే అసలు ఈ కమిషన్ ఎక్కడెక్కడ పర్యటించి ఏమేం సిఫారసులు చేసేళ్ళు, అందులో ఆచరణ సాధ్యం ఏంటి ఏదో కూడా ఖచ్చితంగా మీ తెలంగాణ సమాజానికి చెప్పకపోతే మిమ్మల్ని తెలంగాణ సమాజం ద్రోహులుగా చూసే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మీ ఎన్నికలలో విద్యాశాఖకు 15% నిధులు కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు 30% నిధులు కేటాయించాలని చెప్పి ఏదైతే కమిటీ సిఫారసు చేసిందో వాటిని అమలు చేయకుండా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో 15% నిధులు విద్యకు కేటాయిస్తామని చెప్పి హామీ ఇచ్చి కేవలం 8% నిధులను మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అదే రకంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే గతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలనే ఉద్దేశం మీకు ఏమాత్రం ఉన్నట్టు కనిపించడం లేదు. తూతూ మంత్రంగా పాత పాఠశాలలను మరమ్మతులు చేస్తున్నారు, కానీ ఏదైతే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి 100 నియోజకవర్గాలలో 100 తెలంగాణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతామని చెప్పి అసలు ఆ స్కూల్స్ ఎవరి కోసము, ఇంకా వాటిని మొదలుపెట్టి ఎన్ని ఏళ్ళైనా కూడా ఇంకా ఎప్పుడు అమల్లోకి వస్తాయి? బడా కాంట్రాక్టర్లను బతికించడానికే తప్ప వాటి వల్ల వాటిని నిర్మాణాలు పూర్తి చేసి నిజంగా పేద ప్రజలకు విద్యను అందించాలనే ఉద్దేశం మీకు ఏమాత్రం ఉన్నట్టు కనిపించడం లేదు. ఏదైతే మీ పిల్లలు వాళ్ళ పిల్లలు చూస్తేనేమో ఇంగ్లీష్ మీడియంలలో చదువుకోవాలి. విద్యా కమిషన్ చేసిన ప్రధానమైన సిఫారసు పిల్లలకు ప్రైమరీ విద్య నుంచి, అంటే 3 సంవత్సరాల నుంచే ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసించాలని చెప్తే మీ పిల్లలు వీళ్ళ మనబళ్ళు అయితేనేమో ఇంగ్లీష్లో చదువుకోవచ్చు, కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం వద్దా? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో ఇంటర్మీడియట్ దాటిన ఎవరిపైనా కూడా బీటెక్ చేయాలన్నా, లా చేయాలన్నా, డాక్టర్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది ప్రామాణికం అయిపోయింది. ఇటువంటి పరిస్థితిలో ఇంగ్లీష్ మీడియం చేయాలంటే కూడా 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పి వారు చేసిన సిఫారసును కూడా వెనక్కి పంపించడము వారి తీవ్ర మనోవేదనకు గురైనట్టు కూడా మాకున్న సమాచారం ఉన్నది. ఇకనైనా కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో విద్య పట్ల మీరు వెంటనే స్పందించి సమీక్ష నిర్వహించి ఏదైతే ఆకునూరి మురళి గారు చైర్మన్ గా ఉన్నటువంటి కమిషన్ చేసిన సిఫార్సులు ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.